సజ్జన్నముచి పరిపంథి ప్రణయిని నిసర్గ ప్రేంకోల కురళ కులకాలాకిశ్యబలే నకఛాయాదుగ్ధోదధి పయసి తే వైద్రుమరుచా ప్రచారౌ కామాక్షి ప్రచురయతి పాదాబ్జ సుషమా. ఓ కామాక్షి, నీ పాదాల చెంత వాలిన సచీదేవి యొక్క కదిలే ముంగురులే నల్లత్రాచులు. నీ గోటి తెల్లని కాంతులని పాలసముద్రంలో అవి సంచరిస్తున్నట్లున్నాయి. ఇకపోతే నీ పాద కమలకాంతి ఎర్రగా ఉండి పాలసముద్రంలోని పవడాల సమధిక సంచారంగా కనిపిస్తున్నది. కదా దూరీకర్తుం కటుదురిత కాకోల జనితం మహాంతం సంతాపం మదన పరిపంథి ప్రియతమే క్షణాత్తే కామాక్షి త్రిభువన పరితాపహరణే పటీయాంశో లప్స్యే పదకమల సేవామృతరసం. తల్లి, శివునికి ప్రియమైన ఓ కామాక్షి, బాధాకరమైన పాపమనే చేదైన విషము నుండి గొప్పనైన దుఃఖము పుట్టింది. దానిని దూరం చేసుకోవడానికై ముల్లోకాల పరితాపాన్ని క్షణంలో నశింపజేయ సమర్థరాలైన నీ పాద కమల సేవ అనే అమృతరసం నేనిప్పుడూ పొందగలనో కదా. యయోః సాంధ్యం రోచిః సతతం అరుణిం మే సృహయతే యయోః చాంద్రీ కాంతిః పరితపతి దృష్ట్వా నఖరుచిం యయోః పాకోద్రేకో పిప్పఠి సతి భక్త్యా కిశలయం మృదిమ్రః కామాక్ష్యా మనసి చరణౌ తౌ తనుమహే. సంధ్య కాంతులు తల్లి పాదాల ఎరుపు రంగును పొందాలని కోరుకుంటాయి. గోటి యొక్క కాంతులను చూచి వానిని పొందటానికా అన్నట్లు వెన్నెల పరితపిస్తుంది. పాదాల మృదుత్వపు విశేషాన్ని పొందడానికి చిగురుటాకులు అభ్యాసం చేస్తూ ఉంటాయి. అలాంటి అమ్మ పాదాలను నా మనసులో విస్తరింపచేసుకుంటాను. జగన్నేదం నేదం పరమితి పరిత్యజ్యాయతిభిః కుశాగ్రేయ స్వాతై కుశలదిషణైః శాస్త్రసరణౌ గవేష్యం కామాక్షి ధ్రువం అకృతకారా గిరిసుతే గిరాం ఐదం పర్యం తవ చరణ మాహాత్మ్య గరిమా. హే కామాక్షి, గిరిసుత, కుశలురైన సూక్ష్మ మనస్కులు, శాస్త్ర పద్ధతుల్లో కుశలమైన బుద్ధి కలవారు ఆయన ఇతివర్యుల చేత శ్రేష్టము, ఇది కాదు ఇది కాదు అని జగత్తు అంతా పరిత్యజింపదగినది. అపౌరుషేయాలనే వేదాలలోని సారం నీ పాదాల మాధ్యపు గొప్పదనమే. అట్టిది వారిచే వెదుకుదగి ఉన్నది. కృత స్నానం శాస్త్రామృత సరసి కామాక్షి నితరా దదానం వైషద్యం కలితర సమానంద సుధయా అలంకారం భూవేర్మునిజన మనశ్చిన్మయమాపయోధేరంతస్తం తవ చరణ రత్నం మృగయతే. కామాక్షి, నీ చరణ రత్నము శాస్త్ర అమృత సరస్సులో స్నానం చేసి
స్వచ్ఛతను దాల్చింది. ఆనంద సుధచే రసవంతమైనది, భూమికే అలంకారము, ముని జనుల యొక్క మనస్సుని చైతన్య మహాసముద్రము లోపల నున్నట్టిది. అది వెదుకబడుచున్నది. మనోగేహే మోహోద్భవ తిమిరపూర్ణే మమ ముహుః దరిద్రాణి కుర్వన్ దినకర సహస్రాణి కిరణైః విధత్తాం కామాక్షే ప్రసృవరతమోవంచన చణక క్షణార్థం సాన్నిధ్యం చరణమణిదీపో జననితే. కామాక్షి, నా మనస్సనేది ఒక ఇల్లు. అందులో చీకట్లు వ్యాపించి ఉన్నాయి. ఆ చీకట్లు మోహం నుండి పుట్టినవి. అలాంటి చీకట్ల వ్యాప్తిని అరికట్టగలది నీ చరణమనే మణిద్వీపం. ఆ మణిదీప కిరణాలు వేల కొద్దీ సూర్య తేజస్సులను కూడా పేదవడ చేసి మిచ్చునట్టివి తల్లి. కవీనాం చేతోవత్ నఖర రుచి సంపర్కే విభూత స్రవంతి శ్రోతోవత్ పటుముఖరితం హంసకరవై దినారంభ శ్రీవత్ నియతం అరుణ ఛాయ సుభగం మదంతః కామాక్ష్యా స్ఫురతు పద పంకేరుహ యుగం. నా హృదయంలో కామాక్షీదేవి యొక్క పాద పద్మాలు ప్రకాశించుగాక. అవి ఎలాంటివంటే కవుల మనస్సు వంటివి. కవుల మనస్సులు నఖర రుచి సంపర్కులు. నీ పాదాలు అక్షరాల అలాంటివే తల్లి, నఖర రుచి సంపర్కులు. నీ పాద పద్మాలు గంగా ప్రవాహం వంటివి. గంగా ప్రవాహం హంసల అరుపులచే బాగా ధ్వనిస్తూ ఉంటాయి. నీ పాదాలు అందెల మ్రోతతో బాగా ధ్వనిస్తూ ఉంటాయి. నీ పాద పద్మాలు ఉషక్కాల శోభ వంటివి. ఉషక్కాల శోభ ఎరుపు కాంతి సంపదతో విధింపబడింది. నీ పాద పద్మాలు అరుణ వర్ణ సౌభాగ్య నియతి కలట్టివి. సదా కిం సంపర్క సదా కిం సంపర్క ప్రకృతి కఠినైః నాకి ముకుటైః తటైః నిహారాత్రేః అధికం అణునా యోగి మనస విభిన్తే సంమోహం శిశిరయతి భక్తానపి దృశ్యామదృశ్యం కామాక్షి ప్రకటయతి తే పాదయుగళం. అమ్మా కామాక్షి, ఎల్లప్పుడూ దేవతా కిరీటి కోటుల స్పర్శతో రాటుదేలిన నీ పాదాలు భక్తుల సమూహాన్ని చీల్చివేస్తున్నాయి తల్లి. హిమాలయ పర్వతపు చర్యల్లో తిరిగిన పాదాలు కదా భక్తులను చల్లబరుస్తున్నాయి. యోగి మనసుతో కూడి ఉన్నందున చూడలేని దానిని కూడా సాక్షాత్కరింపజేసుకుని సుసూక్ష్మేక్షికను ప్రసాదిస్తున్నాయి. పవిత్రాభ్యం అంప ప్రకృతి మృదులాభ్యం తవ శివే పదాభ్యాం కామాక్షి ప్రసభం అభిభూతైః సచకితైః ప్రావాళైః అంబోజైః అపి చ వనవాసం వ్రతదశా సదైవారభ్యంతే పరిచరితనా ద్విజగణైః.
తల్లి శివ, నీ పాదాలు పవిత్రమైనవి, సహజంగానే మృదువైనవి. వీనితో తీవ్ర తిరస్కారానికి గురై నిశ్చేష్టితాలైనవి చివరు టాకులు కమలాలు వెంటనే వనవాస వ్రతదశను ఆచరింప మొదలుపెట్టినాయి. పద్మాలేమో నీళ్ళల్లో, చిగుళ్ళేమో అడవిలో. వ్రత ప్రారంభాల్లో ద్విజ సేవ చేయడం సంప్రదాయం కదా. అవి ద్విజాలను సేవించసాగాయి. చిరాదృశ్యా హంసైః కథమపి సదా హంస సులభం నిరస్యాంతే జాడ్యో నియత జడమత్యేక శరణం అదోషం వ్యాసంగాత్ సతతమపి దోషాప్తి మలినో పయోజం కామాక్షాః పరిహసతి పాదాబ్జ యుగళీ. కామాక్షీదేవి పాదపద్మాలు పద్మాన్ని ఎగతాళి చేస్తున్నాయి. అమ్మ పాదాలు ఎప్పుడో గాని హంసలకు కనిపించవు. పద్మమేమో ఎల్లప్పుడూ హంసలకు సులభ లభ్యం. అమ్మ పాదాలు జడత్వాన్ని ఏమాత్రం సహించవు. పద్మమేమో నియమంగా జలమధ్యంలోనే ఉంటాయి. అమ్మ పాదాలకు దోష సంబంధమే లేదు. పద్మము దోష కారణంగా మాలిన్యాన్ని పొందుతుంది.